ఆల్రెడీ చెప్పాను, క్రీస్తు అక్కడే. క్రీస్తు శిష్యుడు శిష్యురాలు మీరు అయితే తప్ప మీరు క్రైస్తవులు కాదు. బాప్తిస్మం తీసుకోవడానికి కానీ బలలో చేయి వేయడానికి కానీ మీకు అర్హత లేదు, నాకు అర్హత లేదు, మరి ఏ అర్హత లేదు. అక్కడ చేయి వేసేటప్పుడు అయోగ్యంగా చేయి వేయకూడదని రాయబడింది 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో. నా యోగ్యత ఏంటి అనే ప్రశ్న వస్తుంది. అయోగ్యంగా చేయి వేయకూడదు అన్నప్పుడు ద ఇమీడియట్ క్వశ్చన్ ఈజ్, ద మోస్ట్ లాజికల్ క్వశ్చన్ ఈజ్, వాట్ ఈజ్ యోగ్యత? ద వర్దినెస్, ద క్వాలిఫికేషన్ టు షేర్ ద టేబుల్ ఆఫ్ క్రైస్ట్. సెయింట్ అగస్టిన్ అడిగితే ఆయన ఏమన్నాడంటే, సెయింట్ అగస్టిన్ బై ద వే క్రీస్తు శకం 4వ శతాబ్దానికి సంబంధించిన గొప్ప వేదాంతి, గొప్ప క్రైస్తవ తత్వవేత్త, గొప్ప భక్తుడు. సెయింట్ అగస్టిన్ ఏమన్నాడంటే, నాకు యోగ్యత లేదు అని గుర్తించడమే దేవుని సన్నిధిలో యోగ్యత అన్నాడు. దట్స్ ది యోగ్యత. నాట్ బికాజ్ ఐఎమ్ ఎ సీనియర్ మెంబర్ ఇన్ ద బ్యాప్టిస్ట్ చర్చ్, not because I am a committee member or a choir member. నాకు యోగ్యత లేదు. ఏంటి మరి నా యోగ్యత? నా యోగ్యత క్రీస్తు రక్తం ఒక్కటే. సిలువ వేయబడిన క్రీస్తు నాకు యోగ్యతనిచ్చింది. ఆ సిలువ, ఎవరైతే ఆ సిలువను ఆశ్రయించారో, ఎవరైతే క్రీస్తు సిలువ వేయబడిన క్రీస్తు పాదాల దగ్గరికి చేరారో, ఎవరైతే ఆయనతో తమ పాపాన్ని ఒప్పుకొని ఒక అనుబంధం ఏర్పరచుకున్నారో వాళ్ళకి మాత్రమే యోగ్యత. దట్ ఈస్ కాల్డ్ విశ్వాసం, ట్రస్ట్, ఫెయిత్. శిష్యరికం అక్కడ స్టార్ట్ అవుతుంది. ఒకసారి శిష్యుడు అయితే మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదట. నాగటి మీద చేయి వేయువాడు వెనుక తిరిగి చూడడు.